బ్రదర్ 5 మినిట్స్ ఆగండి, మా ప్లేయర్ వస్తాడు. ఒక 5 మినిట్స్ ఆగండి. హలో, అరే ఎక్కడున్నారా? ఫీల్డింగ్ సెట్ చేయమన్నారు, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడున్నావు? అరే వస్తున్నా 5 మినిట్స్ వస్తున్నా. తొందరగా రా, నీకోసం మ్యాచ్ చెప్తున్నా. సరే సరే. అరే ఎక్కడున్నారా? అరే ఆగలేవురా, 5 మినిట్స్ వస్తున్నా, బండి మీద ఉన్నా. ఒక 5 మినిట్స్ ఆగి వస్తున్నా. సరే, ఒక పని చేయి, మేము 10 మందితో మ్యాచ్ ఆడతాను, నువ్వు జల్దీ వచ్చేయి. సరే మీరు ఆడంటా, నేను వస్తున్నా. సరే, జల్దీరా. షట్, మ్యాచ్ ఓడిపోయినా. అరే నువ్వేంద్రా ఇక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నావు? అరే నీ వల్ల మేము 10 మంది ఆడి మ్యాచ్ ఓడిపోయినాం. అరే నువ్వు రానంటే ఫస్టే చెప్పాలా రానని. అరే నీకు తెలుసు కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. నాకు కూడా మీ టీంలో ఆడాలని ఉన్నది రా, నీతోటి ఆడాలన్నది. కానీ ఏం చేయాలి? ఏం చేయాలరా? వస్తున్నా. చూసిండ్రా, చాలా మంది ప్లేయర్స్ ఇలానే చేస్తారు. కాల్ చేస్తే వస్తా అంటారు కానీ రారు. వాళ్ళకి ఏముంది అంటే ఈ టీం ఓడిపోతే ఎప్పుడు వేరే టీంలో ఆడదామని. ఫ్రెండ్స్, చాలా మంది ప్లేయర్స్ ఇలానే చేస్తారు. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తా, మీకు ఆడబుద్ధి కాకపోతే డైరెక్ట్ చెప్పండి నేను ఆ టీం ఆడాని. అంతేకాని వెయిటింగ్ లిస్ట్ అయితే పెట్టకండి. ఈ రోజు నేను పిలుస్తున్నానంటే నువ్వు మంచిగా ఆడుతున్నావని, తర్వాత ఏమైతే తర్వాత ఇక్కడికే రావాల్సింది. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 10 మందితో మ్యాచ్ ఆడి ఓడిపోయినా, కానీ ఇప్పటి నుంచి ఆ ప్లేయర్ని అయితే ఎప్పటి విలువ. ఫ్రెండ్స్, మీరు కూడా అలాంటి ప్లేయర్స్ని ఎప్పుడు పిలవకండి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి పెద్దగా టైం ఏం పట్టదు.